హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈరోజు మనం అరకులో ఉన్న కాఫీ మ్యూజియం చూడబోతున్నాం. కాఫీ లవర్స్ అందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిన వీడియో. అలాగే మన అరకు ట్రిప్ లో మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేసెస్ లో ఈ కాఫీ మ్యూజియం కూడా ఒకటి. అరకు బస్ స్టాండ్ క్రాస్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో ఈ కాఫీ మ్యూజియం కనిపిస్తుంది. బస్ స్టాండ్ కూడా అరకు మెయిన్ రోడ్ కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఈ కాఫీ మ్యూజియం బస్ స్టాండ్ దగ్గరే ఏపీ టూరిజం వాళ్ళ హోటల్ ఉంటుంది. అక్కడ గనుక మనం రూమ్ తీసుకుంటే అరకులో మనం చూడాల్సిన మాక్సిమం ప్లేసెస్ ఆ హోటల్ కి చాలా దగ్గర. మేము కూడా ఏపీ టూరిజం లోనే రూమ్ తీసుకున్నాం. కాస్ట్ ఎంత పడింది, రూమ్ ఎలా ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనం కాఫీ మ్యూజియం లోకి వెళ్ళాలి అంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది. చిన్న పిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇలా టికెట్ తీసుకుని అలా లోపలికి వెళ్ళగానే అద్భుతమైన కాఫీ స్మెల్ వస్తుంది. అక్కడ లోపల ఆ ప్లేస్ మొత్తం కూడా ఆ కాఫీ స్మెల్ కి అసలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా కాఫీ టేస్ట్ చేయని వాళ్ళైనా సరే ఒకసారి కాఫీ టేస్ట్ చేద్దాం అని అనిపించేంత అద్భుతంగా ఉంటుంది. లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో పిల్లల కోసం ప్లే జోన్ ఉంటుంది. ప్రెసెంట్ వర్కింగ్ లో లేదనుకుంటా, ఎవరూ లేరు అటు సైడ్. ఫస్ట్ ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షాప్స్ ఉంటాయి, అవి లాస్ట్ లో చూద్దాం. సెకండ్ ఎంట్రీలో కాఫీ సావనీర్, కాఫీ మ్యూజియం, కాఫీ డెస్టినీ ఉంటాయి. కాఫీ డెస్టినీలో ఏంటంటే చాలా రకాల కాఫీస్ అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మనకి అప్పటికప్పుడు మనకి కావాల్సిన ఫ్లేవర్ లో చేసిస్తారనమాట. అథెంటిక్ కాఫీ, అరబిక్ కాఫీ, ఎథ్నిక్ కాఫీ, ఇలా ఆల్మోస్ట్ 40 రకాల కాఫీలు అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. కాఫీ నిజంగా ఇక్కడ చాలా బాగుంది. వాటి ప్రైజెస్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. 35 రూపీస్ నుండి 260 రూపీస్ వరకు వాటి ప్రైస్ రేంజ్ ఉంది. ఎప్పుడు మనం తాగే ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీలే కాకుండా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాఫీ సావనీర్లో అరకులో పండిన కాఫీ గింజలతో చేసిన కాఫీ పౌడర్స్, చాక్లెట్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా కొన్ని బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కాఫీ ఫ్లేవర్తో చేసిన ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ లోపల చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఫ్రూట్ మిక్స్, డ్రై ఫ్రూట్ మిక్స్, మిల్క్ వెరైటీస్, ఇలా బోలెడ్ అని చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. చాక్లెట్ లవర్స్ కి ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆ ఫ్యాక్టరీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చాక్లెట్ ప్రైజెస్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. సో మనం బార్గెన్ చేయడానికి ఏమీ ఉండదు. చూడండి ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో. వీటిని చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. గిరిజనులు స్వయంగా వాళ్ళ చేతులతో పండించిన కాఫీ గింజలతో చేసిన 100% ఆర్గానిక్ కాఫీ పౌడర్స్, ఇన్స్టెంట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, అరబికా కాఫీ, అథెంటిక్ కాఫీ, బ్లూబెర్రీ కాఫీ, ఇలా చాలా రకాల కాఫీ పౌడర్స్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ లో కూడా 100% నుండి 90-10, 80-20, 70-30 ఈ రేషియోలో కూడా మనకి కాఫీ పౌడర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ రేషియోల గురించి నేను కాఫీ ప్లాంటేషన్ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళ కోసం ఎండ్ స్క్రీన్లో దాని లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. కాఫీ బీన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కాఫీ బీన్స్ కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు. అరబికా మీడియం రోస్ట్ 250 గ్రామ్స్ అయితే 430 రూపీస్. ఈ కాఫీ బీన్స్ రోస్టింగ్ మెథడ్లో కూడా మనకి డార్క్ రోస్ట్ అని, మీడియం రోస్ట్ అని కూడా ఉంటాయి. మన టేస్ట్ని బట్టి కావాల్సింది చూస్ చేసుకోవచ్చు. అసలు కాఫీ పౌడర్స్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని, రోస్టింగ్ మెథడ్లో కానీ, చికోరీ పర్సంటేజ్లో కానీ ఇన్ని వేరియంట్స్ ఉంటాయని కానీ నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఇంకా ఇక్కడ కొన్ని రకాల స్పైసెస్, అలాగే పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కాఫీ మ్యూజియంలోకి వెళ్దాం. ఈ కాఫీ మ్యూజియంలో కాఫీ జర్నీ ఉంటుంది. అంటే కాఫీ ఎక్కడ పుట్టింది, సీడ్ టు కప్ ఎలా వచ్చింది, కాఫీ రెసిపీ ఎలా స్టార్ట్ అయింది, అసలు మన ఇండియాకి ఎలా వచ్చింది, ఇలా A to Z ఇన్ఫర్మేషన్ ఈ కాఫీ మ్యూజియంలో ఉంటుంది. మార్నింగ్ లేవగానే కాఫీ తాగుతామే గానీ అసలు కాఫీ ఎక్కడ పుట్టింది, మన ఇండియాలోనా లేక వేరే కంట్రీస్ లోనా అనే విషయాలు ఆలోచించాం. కానీ ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. మనం రోజు పొద్దున్నే లేవగానే తాగే కాఫీ మన ఇండియాలో పుట్టింది అనుకుంటున్నారేమో. ప్రపంచంలో మొదటిసారి ఇథియోపియా అనే దేశంలో పండింది. ఇథియోపియాలో కాల్దీ అనే గొర్రెల కాపరి ఉండేవాడు. ఒకరోజు అతను తన గొర్రెల్ని కొండ ప్రాంతానికి మేత కోసం తీసుకెళ్తే గొర్రెలు చెట్టు మొదట్లో ఉన్న ఎర్రని పండ్లను తిని యాక్టివ్గా ఉండడం గమనిస్తాడు. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఈ పండ్లలో ఏదో ఉంది అని చెప్పి వాటిని అతను కూడా వాడటం స్టార్ట్ చేస్తాడు. అలా ఫస్ట్ టైం ఇథియోపియాలో కాఫీ గింజల్ని గుర్తించడం, కాఫీని తయారు చేయడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈజిప్ట్, యోమాన్, నార్త్ ఆఫ్రికా, టర్కీ,
టర్కీ ఇలా ఆల్మోస్ట్ అన్ని కంట్రీలకి స్ప్రెడ్ అయింది. 1670లో బాబా బుడాన్ అనే సూఫీ సాధువు తన హజ్ యాత్ర కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చేసేటప్పుడు యోమాన్ నుంచి 7 కాఫీ విత్తనాలు తన గడ్డంలో దాచుకుని చిక్మంగళూరు తీసుకొచ్చారంట. కాఫీ రహస్యం బయటకు రాకూడదని చెప్పేసి అప్పట్లో రోస్ట్ చేసిన గింజల్ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇలా పచ్చి విత్తనాలు బయట దేశానికి తీసుకెళ్లడాన్ని ఆ కాలంలో నిషేధించారు. అందుకే బాబా బుడాన్ దొంగచాటుగా తన గడ్డంలో దాచుకుని మరీ తీసుకొచ్చారు. ఆ విధంగా ఎక్కడో ఇథియోపియాలో మొదలైన కాఫీ ఇలా ఇండియాకి వచ్చింది. ఒకప్పుడు టర్కీలో ఆడవాళ్ళకి తప్పకుండా కాఫీ చేయడం నేర్పించేవారు. అప్పట్లో వధువు కాఫీ చేసే విధానం బట్టే వరుడు వధువుని సెలెక్ట్ చేసుకునేవాడంట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అప్పట్లో ఆడవాళ్ళకి రోజు ఇవ్వాల్సిన కాఫీ ఇవ్వకపోతే ఆ ఒక్క రీజన్ చూపించి హస్బెండ్ కి విడాకులు కూడా ఇచ్చేయచ్చంట. అలా ఉండేవి మరి చట్టాలు అప్పట్లో. 1898లో బ్రిటిష్ వాళ్ళు అరకు వ్యాలీలో ఫస్ట్ టైం కాఫీ తోటల్ని పండించడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు అలా అలా వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. అలాగే కాఫీ పౌడర్ని 15 దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అరకు వ్యాలీలో కాఫీ తోటల్ని గిరిజనులే పండిస్తారు. కాఫీ మొక్కల్ని నాటడం దగ్గర నుంచి కాఫీ పౌడర్ వరకు కూడా 10 స్టెప్స్ ఉంటాయి. ఈ 10 స్టెప్స్ కూడా గిరిజన రైతులు కంప్లీట్గా ఆర్గానిక్గా వాళ్ళ చేతులతో తయారు చేయడం వల్ల ఈ కాఫీకి ఒక స్పెషల్ స్మెల్, టేస్ట్ వస్తుంది. అందుకే బెస్ట్ క్వాలిటీ ఆర్గానిక్ కాఫీ పౌడర్ అని ఇండియాలో గుర్తింపు వచ్చింది ఈ అరకు వ్యాలీ కాఫీకి. చిక్మంగళూరు, కేరళ ఇలాంటి ప్లేసెస్ లో కాఫీ తోటలు ఉన్నా కూడా ప్రపంచ గుర్తింపు పొందింది మాత్రం ఈ అరకు వ్యాలీ కాఫీనే. ఈ కాఫీ చరిత్ర అంతా కూడా మనకి స్టెప్ బై స్టెప్ చాలా చక్కగా బొమ్మలు, వాటి కింద ఆ స్టోరీ రాసుంటాయి. కొంచెం టైం తీసుకుని ఓపిక్గా అన్ని చదివితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఎంట్రీలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షాప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చూసేద్దాం. ఇక్కడ అరకు ట్రైబల్స్ తయారు చేసిన బొమ్మలు, షో పీసెస్, హోమ్ డెకార్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా చాలా ఉన్నాయి. వాటి ప్రైజెస్ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నో బార్గెయిన్. చిన్న చిన్న లక్క పిడతలు, చెక్కతో చేసిన రకరకాల బొమ్మలు ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ గిరిజనులు తయారు చేసినవే. ఇంకోవైపు ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్ అంటే జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంటుంది. అవి కూడా చెక్కతో చేసినవే, చాలా యూనిక్గా ఉన్నాయి. మొత్తం అన్నీ నేను చూపించట్లేదు, కానీ మీకు కూడా ఒక ఐడియా కోసం కొన్ని చూపిస్తున్నాను. జూట్ బ్యాగ్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. వాటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. వాల్ హ్యాంగింగ్ మ్యాట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రైజే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. హ్యాండ్మేడ్ కాబట్టి ప్రైజ్ ఉంటుంది అనుకోండి. నాకు ఈ క్యూట్ బొమ్మలు ఎంత బాగా నచ్చాయో అసలు. ఎవ్రీ ఇయర్ బొమ్మల కొలువు పెట్టే వాళ్ళకి మంచి కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ. ఈ షాప్కి ఆపోజిట్లోనే ఇంకొక షాప్ ఉంటుంది. ఆ షాప్కి వెళ్లే దారిలో ఒక సైడ్ ఉన్న వాల్ అంతా కూడా కాఫీ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ బొమ్మలతో డిజైన్ చేశారు. ఎంత బాగున్నాయో చూడండి. ఆ షాప్లో కూడా చెక్కతో చేసిన బొమ్మలు, జూట్ బ్యాగ్స్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ లాంటివి ఉన్నాయి. అక్కడ కూడా ఒకసారి అవన్నీ చూసుకుని ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఈ కాఫీ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to నైట్ 8 వరకు ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీకి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళామన్నమాట. నేను ఆ వీడియో నెక్స్ట్ షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.